అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్, ఇక టాపిక్లోకి పోతే, రైతు భరోసా కోసం చాలామంది నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు. రైతు భరోసా ఎప్పుడు పడుతుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారా లేదా, ఈ డిసెంబర్లోనే రైతు భరోసా అని చెప్పిరు, సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందే రైతు భరోసా వస్తుందని చెప్పి కూడా మాట్లాడిరు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఊళ్ళో ప్రచారానికి వచ్చినప్పుడు రైతు భరోసా సర్పంచ్ ఎన్నికలు అయిపోగానే పడతాయని కూడా చెప్పిరట. మరి సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, ఇంకెప్పుడు పడతాయి? ఈ డిసెంబర్ 31 కల్లా ఏమన్నా ఇస్తారా, లేకపోతే జనవరిలో ఏమన్నా రైతు భరోసా ఇస్తారా? పోనీ జనవరిలో రైతు భరోసా ఇచ్చిన డేట్లు ఎప్పుడు ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు? మరి పోయినసారి రైతు భరోసా 3 విడతలు వచ్చినాయి. ఒకటి 2 ఎకరాలకు, ఒకటేమో 5 ఎకరాలకు, ఇంకొకటి 7 ఎకరాలకు. 7 ఎకరాల వరకు రైతు భరోసా వచ్చింది పోయినసారి. మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు, ఎంతమందికి రైతు భరోసా ఇస్తారు? మరి రేవంత్ రెడ్డి కొత్త రూల్స్ అంటున్నాడు. ఆ కొత్త రూల్స్ ఏంది, ఆ కొత్త రూల్స్లో ఏం జరగబోతుంది? రైతు భరోసా అసలు డేట్ ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు, ఎప్పుడు పడబోతున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ పంటలు కూడా వేస్తుర్రు, వడ్లు కోసిర్రు, మళ్ళా మడులన్నీ దున్ని మడులల్లో ఆల్రెడీ మళ్ళీ నారు పోసి ఇప్పుడు మళ్ళీ నాటేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఊళ్ళో పుట్టి పెరిగినా కదా, మా వడ్లు కోపించినాము, వడ్లు ఆల్రెడీ మేము కళ్ళాలకు ఇచ్చేసినాము, వడ్లు ఆల్రెడీ కంప్లీట్గా వచ్చిర్రు, తీసుకుపోయిర్రు, అమ్మినాము, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దుక్కులన్నీ దున్నిపించినాం, మళ్ళీ ఇప్పుడు నీళ్లు పోసి మొత్తం మడికట్లు వేయించినాం, ఇప్పుడు మళ్ళీ నారు పోసినాం, నారు గింత అయినాయి, ఇప్పుడు నారు మళ్ళీ నాటేసుడే. ఈ మరి వ్యవసాయానికి రైతు భరోసా అంటే వ్యవసాయం చేసేటప్పుడు ఇవ్వాలి కదా. అప్పుడేమైనా ఏది విత్తనాల కోసమో, లేకపోతే ఇంకా ఎరువుల కోసమో, లేకపోతే ఇంకా మందుల కోసమో, దేనికో కోసం రైతులు వాడుకుంటారు ఆ పైసలు. రైతు భరోసా అంటే ఏంది, రైతులకు ఎంతో కొంత ప్రభుత్వం హెల్ప్ చేస్తున్నట్టు కదా. రైతులకు మేము అండగా ఉన్నాం, రైతులకు ఎంత ఆర్థిక సాయం చేస్తున్నాం, వాళ్ళ కోసం మేము ఎంతో కొంత చేస్తున్నాం అనేది రైతు భరోసా కదా. మరి ఆ రైతు భరోసా పంట మొత్తం వేసిన తర్వాత రైతుకి ఇస్తే రైతు అంటే తెచ్చిన వడ్డీలు కట్టుకోవడానికా? ఇప్పుడు ఈ టైంలో రైతు భరోసా ఇస్తే వాళ్ళు పంట వేసుకోవడానికి వాళ్ళకు కొంత బెనిఫిట్ ఉంటుంది. ఓ యూరియా బత్త తేవడానికో, లేకపోతే ఏమైనా ఇత్తనాలు కొనుక్కోవడానికో, లేకపోతే ఇంకా దేనికన్నా మందులు తేవడానికో, ఫర్టిలైజర్స్ తేవడానికో వాళ్ళకు కొంత ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు ఉండయి, వాళ్ళు 2 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి బయట నుండి పైసలు తీసుకొస్తారు పంట వేయడానికి. రేపు నువ్వు 6,000 రూపాయలు 2 ఎకరాలకు 12,000 రూపాయలు రైతుకి వేసినాక ఆయన 2 రూపాయల వడ్డీ తీసుకొస్తే ఆ వడ్డీలు కట్టడానికా? అదే ప్రభుత్వం కనుక కరెక్ట్ టైంలో రైతు భరోసా ఇస్తే రైతు అప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం మాకు అండగా ఉంది, ప్రభుత్వం మా కోసం ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తుందని చెప్పి రైతులు కూడా కొంత భరోసా ఉంటారు, ధీమాతో ఉంటారు. ఇలా ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు వేస్తారో అనేది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. కానీ నేను కొంత తెలుసుకునే ప్రయత్నం చేసిన. మరి ఎప్పుడు వస్తుంది రైతు భరోసా, ఎప్పుడు ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు అంటే, నాకు వచ్చిన సమాచారం అంటే ఇదే పక్కా సమాచారం, కరెక్ట్ ఇదని నేను అంటలేను. కొంతమందిని డిస్కస్ చేసిన, కొంతమందిని అడిగినా, ఒక 2-3 మంత్రులతో కూడా మాట్లాడినా, సార్ ఏంది సార్ మరి రైతు భరోసా పరిస్థితి ఏంది, నేను గతంలో పోరాటం చేసిన రైతు భరోసా గురించి మరి ఇప్పటి కూడా అట్నే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏంది సార్ అంటే, చాలామంది రైతులు అంటే రైతులు అడిగినటువంటి ప్రశ్నలు కూడా కొంతమంది లీడర్ల దగ్గర పెట్టిన. ఏందన్న పరిస్థితి అంటే వాళ్ళు చెప్పిన మాట, జనవరిలో ఇవ్వబోతున్నారట, జనవరిలో రైతు భరోసా ఇవ్వబోతున్నారట. మరి జనవరిలో రైతు భరోసా ఏ తేదీకి ఇస్తారు అంటే, జనవరిలో రైతు భరోసా 5వ తారీఖు రైతు భరోసా ఫస్ట్ విడత, మొత్తం 3 విడతలు ఇస్తారట రైతు భరోసా. తర్వాత జనవరి 10వ తారీఖు 2వ విడత, తర్వాత జనవరి 15వ తారీఖు 3వ విడత, థర్డ్ విడత. ఇట్లా 3 విడతలు కలిసి రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తారంటే, ఈసారి 10 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. పోయినసారేమో 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చారు. ఈసారి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది. ఫస్ట్ విడత వచ్చేసి దాదాపు ఒక 3 ఎకరాలకు ఉండొచ్చు, 2వ విడత వచ్చేసి ఒక 6 ఎకరాలకు ఉండొచ్చు, తర్వాత 3వ విడత వచ్చేసి 10 ఎకరాలకు ఉండొచ్చు. ఇట్లా విడతలుగా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ 10 ఎకరాలలో 10 ఉంటే 10 వస్తాయా అంటే, దీంట్లో అనేకమైనటువంటి కొత్త రూల్స్ ఉన్నాయి. ఆ కొత్త రూల్స్ ఏంటంటే, ఈ 10 ఎకరాలు కనుక మా సుధీర్ అన్న ఉన్నాడు,
మా సుధీర్ అన్నకు ఒక 10 ఎకరాలు ఉంది పొలం భూమి ఉన్నది అనుకో. ఈ 10 ఎకరాలలో మా సుధీర్ అన్న కేవలం 8 ఎకరాలే పంట పండించి 2 ఎకరాలు కనుక భూమి బీడు పెట్టి, అంటే భూమి బీడు ఉంటుంది, ఆ పంట పండియడు, గట్లనే ఉంటుంది, దుక్కి చేయడు, సాగు చేయడు, ఆ భూమి బీడే ఉంటుంది. 8 ఎకరాలలో మాత్రం మిరపతోటో లేకపోతే ఏమన్నా పత్తేసుడు అదోటిదో పంట పండిస్తున్నాడు. ఆ 2 ఎకరాలు ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీ ఉన్నటువంటి ఏదైతే 2 ఎకరాలు ఉన్నాయో ఈ 2 ఎకరాలకు రైతు బంధు రాదు. ఈ పంట పండించేటటువంటి 8 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వేస్తారు. అది శాటిలైట్ సర్వే ద్వారా ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. ఒక జర్మన్ సర్వే టెక్నాలజీతో తెరపైకి పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సర్వేలు నడుస్తున్నాయి. ఊళ్ళే అగ్రికల్చర్ ఆఫీసర్లు పోతా ఉన్నారు, సర్వేలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఇంటికి పోయి మాట్లాడుతున్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, సర్వే నెంబర్ లేనిది అంతా కనుక్కునే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఒక డేటా ఉంటుంది, ఆ ధరణి వెబ్సైట్, ధరణి పోర్టల్ ఉంది కదా, భూభారతి పోర్టల్. ఆ పోర్టల్లో అన్ని రకాల వివరాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏ ఎకరంలో పంట పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు పంట పండిస్తలేరు, ఎన్ని ఎకరాలు భూమి బీడున్నది, ఎన్ని ఎకరాలు భూమి పడవబడ్డున్నది, ఆ పడవబడ్డటువంటి భూమి బీడున్నటువంటి భూమిలో రైతు భరోసా రాదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏది గుట్టలకు, పుట్టలకు, రాళ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫంక్షన్ హాల్లకు, పెట్రోల్ బంకులకు కూడా రైతు భరోసా వచ్చినాయి. అంటే పట్టా పాస్ పుస్తకం ఉంటే, పాస్ పుస్తకం ఉన్న ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇచ్చింది కేసీఆర్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అది నడవట్లేదు. 10 ఎకరాల లోపు రైతు భరోసా, పంట పండించేటటువంటి ప్రతి పంటకు రైతు భరోసా ఇవ్వబోతుందట, అది కూడా 10 ఎకరాస్ లోపు. ఇక దీంట్లో రకరకాలుగా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కూడా కొంతమందితో నేను డిస్కస్ చేసిన. నిజమేనా అన్న అంటే ఒక 70% నమ్మొచ్చు, మరి నిజమే ఉండొచ్చు, 70% అని అన్నారు. ఏందట అంటే పన్నులు కడతారు చూడు, జిఎస్టీ కామన్లే, సారీ, ఐటీ కట్టేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్. ఈ ఐటీ మోతాదున కట్టేవాళ్ళు, అంటే భారీ ఎత్తున ఒక 20%, 25% కట్టే వాళ్ళు ఉంటారు కదా. ఇక వాళ్ళకు కూడా ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి భూములు ఉంటాయి. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటాయి, 5-10 ఎకరాలలో పంట పండిస్తారు. వాళ్ళకు పట్టా పాస్ పుస్తకం ఉంటుంది, వాళ్ళకు కూడా రైతు భరోసా పడుతుంది. ఈ ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు రైతు భరోసా కట్ ఆఫ్స్ ఉంటాయట. అంటే వాళ్ళకి 5 ఎకరాలకు వచ్చింది అనుకో, 3 ఎకరాలకి ఇస్తారు, 2 ఎకరాలు కట్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే నువ్వే ప్రభుత్వానికి ఐటీ కడుతున్నావు, ఇంకా నీకు రైతు భరోసా ఎందుకు? నీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రభుత్వానికి ఐటీలు కడుతున్నావు, ఇంకా నీకెందుకు అనేది ఒక వర్షన్. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక 10 ఎకరాల భూమి ఉంటే దాంట్లో పంట 10 ఎకరాలలో పండించిన సగం కట్ ఆఫ్స్ 5 ఎకరాలకే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఆల్రెడీ ఆ ప్రభుత్వాధికారి బెనిఫిట్ పొందుతున్నాడు. ఈ ప్రభుత్వాధికారులలో కూడా ఏంది, చిన్న స్థాయి అధికారులు కాదు, అంటే ఒక 80,000 90,000 కంటే ఎక్కువ జీతం ఉన్నటువంటి ప్రభుత్వాధికారికి మాత్రమే ఇది వర్తిస్తుందట. 50,000 40,000 ఉన్నటువంటి అధికారికి కాదు. ప్రభుత్వాధికారులకు మోతాదును ఎక్కువ శాతం 1,00,000 కంటే పైన జీతం, 80-90,000 కంటే పైన జీతం ఉన్నటువంటి వాళ్ళకి ఈ రైతు భరోసా కట్ ఆఫ్స్ జరగబోతున్నాయి అనేది కూడా ఒక చర్చ. తర్వాత మీ పట్టా పాస్ పుస్తకం ఉంటుంది కదా, ఈ పట్టా పాస్ పుస్తకానికి లింక్స్ ఉండాలి. ఏది? ఆధార్ కార్డు లింకు, రేషన్ కార్డు లింకు, పాన్ కార్డు లింకు. తర్వాత ఇంకా మేము జాయింట్ అకౌంట్ ఏమన్నా ఉంటే, మీ ఫ్యామిలీ జాయింట్ అకౌంట్ ఏమన్నా ఉంటే ఈ జాయింట్ అకౌంట్కు సంబంధించినటువంటి లింకు కూడా చేపియాలి. ఇవన్నీ ఉండాలి. మీ పాస్ పుస్తకం నెంబర్ కొడితే ఈ డీటెయిల్స్ అన్నీ వెళ్ళాలన్నట. తర్వాత మీ ఆధార్ నెంబర్ కొడితే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏం కథ అనేది వెళ్ళాలి. రేషన్ కార్డు నెంబర్ కొడితే ఎన్ని ఎకరాల భూమి, ఏం కథ. పాన్ కార్డు కొడితే ఎన్ని ఎకరాలు ఉంది, ఏం కథ, ఏంది, ఏడుంటాడు, ఏంది అనేది మొత్తం డీటెయిల్స్ బయటికి వెళ్ళాలి. కాబట్టి ఈ లింక్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లింకు చేసి పెట్టాలన్నట. ఇట్లా రకరకాలుగా రైతు భరోసా గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి కొన్ని కొత్తవి తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ 10 ఎకరాల లోపే రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అది కూడా బీడున్నటువంటి భూమికి ఇయ్యరు, పడవబడి ఉన్నటువంటి భూమికి ఇయ్యరు, గుట్టలకు పుట్టలకు రాళ్ళకు అసలే ఇయ్యరు. అవసరం అనుకుంటే ఇంకోటి ఏంటంటే కొన్ని కమర్షియల్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ కమర్షియల్ ల్యాండ్స్ కూడా పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. కమర్షియల్ ల్యాండ్కి ఏమో కమర్షియల్ రిజిస్ట్రేషనే ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ బిల్లు వేరే, నార్మల్ కరెంట్ బిల్లు వేరే ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ అంటే షాప్ పెట్టుకుంటాం చూడు, అది కమర్షియల్ బిల్లు. ఆ కమర్షియల్ బిల్లుకు తాట గట్టిగానే అవుతుంది, తాట తీసిపోతుంది మొత్తం కరెంట్ బిల్లు కట్టాలంటే. అదే నార్మల్ మన ఇల్లులు ఉంటాయి, మన హౌస్ బిల్లు వేరే. హౌస్ బిల్లు కరెంట్ బిల్లు ఒక 500 వస్తే కమర్షియల్ బిల్లు 1000 రూపాయలు వస్తుంది, సగానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి కమర్షియల్ ల్యాండ్స్ కొన్ని ఉంటాయి. కమర్షియల్ ల్యాండ్కి నార్మల్ పట్టా ఉన్నాయి, ఏదో సాగు చేస్తున్నటువంటి భూమి లెక్క. అట్లా కూడా సర్వే చేసి, లేదు ఇది కమర్షియల్ ల్యాండ్, ఇది దేనికో లీజ్కి ఇచ్చిర్రు, ఈ లీజ్కున్నటువంటి ల్యాండ్ అని చెప్పి ఒకవేళ వెరిఫై చేస్తే ఈ కమర్షియల్ ల్యాండ్కి
కమర్షియల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నార్మల్ పట్టా రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటే ఈ పట్టాని కొట్టేసి కమర్షియల్ రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పి కూడా కొంత సర్వే చేసినటువంటి ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, మీకు అర్థమైందో కాలేదో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ ఉన్నది. ఈ ల్యాండ్ ఒక 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలు నార్మల్ ల్యాండే. ఈ 5 ఎకరాల నార్మల్ ల్యాండ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం, ఒక బిజినెస్ పెట్టుకుంటున్నాం. ఈ బిజినెస్ పెట్టుకుంటున్నప్పుడు ఈ బిజినెస్ కమర్షియల్ బిజినెస్ కదా, అంటే డబ్బులు వచ్చేటి కదా కమర్షియల్ అంటే. మరి ఈ నార్మల్ ల్యాండ్లో సాగు చేసుకునేటటువంటి భూమి, పంట పండించే భూమి కదా, ఆ పంట పండించే భూమిలో బిజినెస్ పెట్టుకుంటున్నప్పుడు మరి ఇది బిజినెస్ భూమి కిందకి వస్తుంది, అంటే కమర్షియల్ ల్యాండ్ కిందకి వస్తుంది కదా. అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇది కమర్షియల్గా వాడుకుంటున్నాం అన్నప్పుడు కమర్షియల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కమర్షియల్ రిజిస్ట్రేషన్ వేరే. ఈ పట్టా పాస్ పుస్తకం ఏంది, నువ్వు పంట పండిస్తున్నావు కాబట్టి పట్టా పాస్ పుస్తకం, దీనికి రైతు భరోసా పడుతుంది. నువ్వు కమర్షియల్గా వాడుకుంటున్నప్పుడు కమర్షియల్ దానికి రైతు భరోసా ఎందుకు, పంట పండించేదానికి రైతు భరోసా కదా. ఒకవేళ ఈ కమర్షియల్గా నువ్వు ల్యాండ్ వాడుకున్నావు అనుకో, దీనికి రైతు భరోసా కట్టు, పట్టా పాస్ పుస్తకం కూడా కట్టు, కమర్షియల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కాబట్టి ఎవరైతే ఇట్లా వాడుకుంటారో తస్మాత్ జాగ్రత్త, ఇమీడియట్లీ కమర్షియల్ అన్న రిజిస్ట్రేషన్ చేయించుకోరి, లేకపోతే అలా పంటనన్నా పండియ్యి. కానీ మేము బిజినెస్ పెట్టుకుంటాం, మా ల్యాండ్ మా ఇష్టం అంటే నడిచేటట్టు లేదు. ఇది కూడా ఒక చర్చ. ఇంకోటి, కొంతమంది ఇల్లులు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి. ఆ ఇల్లు వాళ్ళ భూమిలో ఉంటుంది, ఒక 5 గుంటలో 10 గుంటలో భూమిలో ఉంటుంది. దీనికి కూడా పట్టా ఉంటుంది. ఆ పట్టా ఉన్నటువంటి భూమిలోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు భూమిలో ఉన్నప్పుడు ఈ ఇల్లేమన్నా ఇప్పుడు పట పండిస్తున్నావా కాదు కదా, ఆడ ఇల్లే కదా. దీనికి కూడా రైతు భరోసా ఇచ్చింది కేసీఆర్ గతంలో. ఇప్పుడు ఆ క్లియర్ అట, నీ భూమిలో సాగు చేస్తే మాత్రమే రైతు భరోసా. నా భూమిలో నా ఇల్లు ఉంది, నా ఇల్లు ఉంటే ఏంది, నేను ఉంటలేనా, నాకు రైతు భరోసా రావాలంటే రాదు. కేవలం పంట పండిస్తేనే రైతు భరోసా. ఇది కాంగ్రెస్ వర్షన్. సో ఇది రైతు భరోసాకి సంబంధించినటువంటి అప్డేట్స్. జనవరి 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు, పండుగ 12 తారీఖు కదన్నా. 12 కంటే మ్యాక్సిమం మరి 5, 6, 7, 8 అంటే నాకు తెలిసి 5వ తారీఖు ఫస్ట్ విడత ఇస్తే 12వ తారీఖు రెండో విడత ఏమో ఇస్తారేమో మరి, ఎందుకంటే పండుగ పూట. మళ్ళా 15వ తారీఖు ఇవ్వకపోవచ్చు, కానీ 17వ తారీఖు ఏమో ఇవ్వచ్చు మరి మూడో విడత, అట్లా కూడా ఉంది. నేను తెలుసుకుంటే మాత్రం ఓవరాల్గా 5, 10, 15 అన్నారు, కానీ 12, 13 తారీఖు ఏదో పండుగ ఉంది, మన సంక్రాంతి పండుగ ఉన్నట్టుంది. 14 కానా అయితే నాకు తెలిసి 15వ తారీఖు ఇస్తారు. 14వ తారీఖు సంక్రాంతి అయితే 15వ తారీఖు ఇవ్వచ్చు మ్యాక్సిమం. సో ఇట్లా 5, 10, 15 అట్లా రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇక 14వ తారీఖు అంటే 12వ తారీఖు ఏదో సెలబ్రేషన్ ఉంది కదా, 12, 13, 14 ఇట్లా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కాబట్టి హాలిడేస్ ఉంటాయి. సో ఇట్లా రైతు భరోసా జనవరిలో 5, 10, 15 ఈ 3 తేదీలలో 3 విడతలుగా 10 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఒకటి 3 ఎకరానికి ఫస్ట్ విడత, 6 ఎకరాలకు రెండో విడత, 10 ఎకరాలకు మూడో విడత, ఇట్లా రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.